5 minutes. ఓకే, సార్కి 10 minutes కావాలంట. 10 minutes ఇద్దామా? మ్యాజిక్ చేస్తారంట. ఓకే, యాక్చువల్లీ 3 hours ప్రోగ్రామ్స్ ఇస్తాను మేడం. మీరు సంతోషం మేడం. థ్యాంక్ యూ. ఎక్కువ సమయం లేదు కాబట్టి తక్కువ, మేడం గారు చెప్పినట్టుగా తక్కువ సమయంలో ముగిస్తాను. ముఖ్యంగా సుభాష్ పత్రిజీ స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి ఎందరో యోగా మహానుభావులకు అందరికీ సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తూ, అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశాన్ని మేడం గారు నాకు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, నేను ప్రొఫెషనల్ మెజిషియన్ అండి. ఈ అవకాశాన్ని మాకు కలిగించినందుకు మేడం గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, కాసేపట్లో మ్యాజిక్ అంటే ఎదుటి వాళ్ళను కన్ఫ్యూజ్ చేయడమే మాయ. ఈ మాయా జగత్తులో నేను ఒక చిన్న మాయగాన్ని. నాకంటే పెద్ద పెద్ద మాయగాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళ దాంట్లో నేను కూడా ఒక చిన్న మాయగాన్ని. ఓకే, రీసెంట్లీ అమెరికా, లండన్, కెనడా, కాలిఫోర్నియా, బయట దేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చొచ్చాను. అక్కడ నా ప్రతిభ నచ్చి వారు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఓకే, మరి మీరు కన్ఫ్యూజ్ కావచ్చు సార్, మాయాజాలం. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. అజా, నేను 2 చేతులతో ప్రదర్శనిస్తాను కాబట్టి ప్లీజ్ ఎవరైనా హెల్పింగ్ ఆ మైక్ పట్టుకునే వాళ్ళు కొంచెం, అబ్బాయి ఎవరైనా వస్తే, పెద్దవాళ్ళు మీరు వద్దు సార్ ప్లీజ్. వద్దు సార్, పిల్లలు అంతేనా సార్? సార్ క్షమించాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, 1 minute సార్. మాయా అంటే మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. మాయ అంటే ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడమే మాయ. చూడండి, ఇది ఒక మంత్రదండం సార్, కర్ర అది ఒకటి. ఓకే, ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాస్. ఓకే, 1 2 3 ఎస్ కమాన్. థ్యాంక్ యూ. ఓకే, గట్టిగా క్లాప్స్. సార్ మీకు అందరికీ నచ్చితే చప్పట్లు కొట్టండి, నచ్చకపోతే మీ అమూల్యమైన సమయాన్ని నేను వృధా చేసినందుకు నన్ను కొట్టచ్చు మీరు అందరు కలిసి. థ్యాంక్ యూ. ఎందుకంటే వృధా చేయకూడదు కదా. ఎన్ని రూప్స్ సార్ ఇవి మేడం చెప్పండి? తాళ్ళు ఎన్ని? 2 తాళ్ళు. ఓకే, ఒక చిన్న పిల్లలు ఎవరైనా వస్తారా? 2 అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. రా అమ్మ, పాపరా. కొంచెం పెద్ద అమ్మాయి పాప చిన్న, రా అమ్మ ప్లీజ్, నువ్వు రా. ఇచ్చి వరకు పట్టుకో, నువ్వు ఇచ్చి వరకు పట్టుకో, ఇటు ఇచ్చి వరకు పట్టుకో, చివరి పట్టుకో, నువ్వు ఇటు చివరి పట్టుకో అమ్మా. నేను 1 2 3 అనగానే లాగాలి. ఓకే, లాగు, పట్టుకో, కొంచెం లాగు, పట్టుకో చివరికి. ఓకే, ఎస్ రైట్. 1 2 3 ఎస్ లాగు. ఓకే, ఎస్. 2 గట్టిగా క్లాప్స్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ, వెరీ గుడ్. మళ్ళీ పిలుస్తాను, రండి. సార్ ఒక పేపర్ ఉంది, వేస్ట్ పేపర్. సార్ ఫోటో వీడియో తీసుకునే వాళ్ళు చిత్రీకరించుకోవచ్చు. నచ్చితే మీ బంధువులకు కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ షేర్ చేసుకోవడానికి అనుకూలం ఉంటుంది కాబట్టి గుర్తు చేస్తున్నాను. నేను కూడా కనపడేటట్టు తీయండి ఫోటోలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లాస్ట్లో మీకు అందరికీ కూడా పూల వర్షం ఉంటుంది. ఎలా పూల వర్షం కురుస్తుంది అనేది విచిత్రం. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మీ అందరి పైన చల్లుతాను. మీరు నిజంగానే పిచ్చోడే వచ్చిండు తరిమి కొట్టుండి అని అంటారు కదా మేడం, భయపడతారు కూడా. నీళ్ళు పోస్తే నీళ్ళకు బదులు ఏం జరుగుతుంది అనేది చూడండి. పూల వర్షం కురుస్తుంది. మీకు రాళ్ళ వర్షం కావాలన్నా, కనక వర్షం కావాలన్నా, పూల వర్షం కావాలన్నా, కాసుల వర్షం కావాలన్నా, 4-5 రకాల వర్షాలు ఉంటాయి. పూల వర్షం వెరీ గుడ్. పూల వర్షం కురిపిద్దాం. డబ్బులు వద్దా? డబ్బుల వర్షం లాస్ట్లో మేడం సమయం ఇచ్చిన దాన్ని బట్టి మనం చేద్దాం. ఒక వేస్ట్ పేపర్ తీసుకున్నాను మేడం, సెల్ ఫోన్లలో చిత్రీకరించుకోవచ్చు. రైట్, 1 2 3 4 4 వైపులో 4 ముక్కలు చింపి పడేసేసాను. మళ్ళీ మధ్యలో కూడా చింపుతాను. ఓకే, రైట్. 1 2 3 ఎస్ కమాన్. 2 pieces, 4 pieces, 6 డబల్ ఇప్పుడు లెక్క పెట్టుకోలేరు, ఎందుకంటే ఎన్నో ముక్కలు లెక్క పెట్టలేనని ముక్కలు చెప్తున్నాను కదా.
ఎన్నో ముక్కలు కూడా కింద పడుతున్నాయి, ఎన్నో ముక్కలు. ఓకే, లెక్కలేనని చింపుతూ కింద పడగొడుతున్నాను ముక్కలన్నీ. ఓకే, పెన్ ఉందా సార్ మీ జేబుకి? సరే, నా దగ్గర మంచదాన్ని కొన్ని ముక్కలు ఇవ్వండి సార్, నేను పట్టుకుంటాను. మీ చేతుల నుంచి ఇవ్వండి కొన్ని ముక్కలు, 2-3 చాలు సార్, చాలు చాలు చాలు. థ్యాంక్ యూ సార్, పట్టుకోండి. థ్యాంక్ యూ సార్, సార్ ఇచ్చారు సార్. ఓకే, ఆల్రెడీ కొన్ని గుప్పిట్లో ముక్కలు ఉన్నాయి, సార్ కూడా కొన్ని ముక్కలు ఇచ్చారు కింద పడ్డాయి. అవి ఇవన్నీ టోటల్గా నా గుప్పిట్లో పట్టుకున్నాను, మంచదాన్ని తీసుకుంటున్నాను. రైట్ 1 2 3 ఎస్, కమాన్. రైట్, అబ్రగదబ్రా, జబ్రక అబ్రా, ఆజిబ్రా, ఆకాయ బద్ద. ఇదే మా మంత్రం, అది మీరు కూడా చేసుకోవచ్చు ఈ మంత్రం నేర్చుకొని. రైట్, థ్యాంక్ యూ. నా పెన్ను నా మంత్రదానం నా జేబులో పెట్టుకుంటున్నాను. ఎన్నో ముక్కలు నా గుప్పిట్లో పట్టుకున్నాను, అవే ముక్కలన్నీ మళ్ళీ చిన్న చిన్న చేస్తూ కింద పడగొడుతున్నాను. మొత్తం ముక్కలు ముక్కలు చేస్తూ కింద పడగొడుతున్నాను. ఏం సార్, ఎన్ని ముక్కలు పడుతున్నాయి మేడం? లెక్కలేనన్ని ముక్కలు చింపుతూ కింద పడగొడుతున్నాను కదా. ఓకే, ఎస్. నచ్చితే చప్పట్లు కొట్టండి, లేకపోతే నన్ను కొట్టచ్చు. నేర్చుకునే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాను, ఓన్లీ 2 days. నా ఫోన్ నెంబర్ ఒక మాటలో నా యొక్క పరిచయం కూడా చేసుకుంటాను. నా పేరు కొండ యాదగిరి, అమీర్పేట, యూసుఫ్గూడ, హైదరాబాద్. నా యొక్క ఫోన్ నంబర్ 9652166694. మీ శుభకార్యాల్లో, బర్త్డే ఫంక్షన్లో పిలవచ్చు, పూల వర్షం ఉచితంగా కురిపిస్తాను. మన ధ్యాన యోగా క్లాసెస్లో కూడా ఎక్కడైనా పిలిస్తే కూడా ఫ్రీగా ఉచితంగా మీకు సేవలు అందిస్తాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐటమ్. అవి చల్తాయి అవి? మరి తలా ఒకటి ఇవ్వచ్చు కదా. ఇస్తాం, ఎన్ని కావాలంటే అన్ని. బ్యాగులు తెచ్చుకొని బ్యాగులు నింపించిస్తాను సార్. ఓకే, ఇక్కడే హుండీలో వేసిపోదాం. పోలవర్షం కురిపోయింది, లాస్ట్ అండ్ ఫైనల్. రైట్ సార్, ఇక్కడ చూడండి. రైట్, 1 minute. కోవట్, అరే బ్యాగ్ మేడం కొంచెం పట్టుకుంటారా? కోవట్ కింద పట్టుకున్నా. ఇంకో టేబుల్ ఉంటే టేబుల్ వేసుకుని టేబుల్ మీద పట్టుకునేవాడిని. మీరు చెప్పాలి ముందు. అదే సార్, ఎందుకంటే టైం లేదా సడన్గా నాకు ఇంకా లాస్ట్ ఐటమ్, అవకాశం. ఇదే లాస్ట్ ఐటమ్. ఇంతేనా మేడం? టైం లేదు సార్, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నా దగ్గర చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ఇంతేనా? మీరు పెద్దవాళ్ళు అని చెప్పి నేను. థ్యాంక్ యూ మేడం. రైట్ 1 2 పర్లేదు అనిపించాను కదా. రైట్ థ్యాంక్ యూ. లాస్ట్ ఒక 2 పూల వర్షం కురిపిద్దాం మేడం. లాస్ట్ అదొక్కటే చేయండి. సరే మేడం. సో ఇది లాస్ట్ ట్రిక్ అండి. దీని తర్వాత స్పిరిచువల్ ట్యాబ్లెట్ వాళ్ళు రెడీగా ఉండాలి. వద్దు, పూల వర్షం కురిపోయింది డైరెక్ట్. వాళ్ళు పూల కోసం వెయిట్ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, 4:30 నుండి అఖండ ధ్యానము మొదలవబోతుంది. ఎవ్వరు కూడా 4:30 తర్వాత కదలడానికి వీలు లేదు. మేడం పూల వర్షం అంటారా? ఓకే, ఫైనల్ ఫాస్ట్. గ్లాస్ లేదా? లేదు. పట్టుకోండి సార్, మీరు ప్లీజ్. శ్రమిస్తున్నాను మీకు. సార్ చూడండి, ఇది ఒక రేకు డబ్బా, ఇనుపది రేకు డబ్బా, ఇది ఒక రేకు డబ్బా. ఓకే, రేకు డబ్బా ఇక్కడ పెట్టండి. ఇలా కొంచెం వాటర్ పోయండి సార్. ఓకే, ఇంకొంచెం పోయండి. చాలు. ఇవే వాటర్ మీ మీద వస్తే ఊరుకుంటారా సార్? ఊరుకోరు కదా, కొట్టనే కొడతారు కూడా. పిచ్చోడు వచ్చిండు ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారు, తరిమి కొట్టండి అని అంటారు. ఓకే, వాటరే కదా సార్, వాటర్ పోయమంటారా ఇవన్నీ మీ మీద? కానీ మంచిరిచ్చిపోద్దాం. ఓకే, రైట్. మేడం గారు కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. ఇంకెవరైనా రావచ్చు, మన పెద్దవాళ్ళు రమ్మంటుంది మేడం.
పూలవర్షం కురిపిద్దాం. రండి సార్, కూర్చోండి. ఇద్దరు ముగ్గురు రండి, కూర్చోండి. అవద్దు, టైం తక్కువ ఉంది, ఫాస్ట్గానే చేయండి. 1 2 3 అబ్రకదబ్రా జబ్రకబ్రా ఆల్జిబ్రా. రైట్. అరే మంత్రాలు పని చేస్తలేవు, కొంచెం చేతులు వదిలిపెట్టాలి మేడం. మళ్ళీ ఒకసారి మదిద్దాం. 1 2 3 ఎస్ కమాన్. రైట్. అబ్రకదబ్రా జబ్రకబ్రా ఆల్జిబ్రా. రైట్. ఓకే. నా పెన్ను అంత నా జేబులో పెట్టుకున్నాను. ఓకే. ఇవి వాటర్ మీ మీద పోయచ్చా? వేయమంటారా? కొట్టారు కదా. సరే, మసీద్ పోదాం మళ్ళీ ఒకసారి. ఈ యొక్క రేకు డబ్బా ఇది ఒకటి, ఈ రేకు డబ్బాలో వాటర్ పోసాను. ఈ యొక్క రేకు డబ్బా దీంట్లో పెడతాను. ఓకే. రైట్. ఎస్ కమాన్. రైట్. ఎస్. అబ్రకదబ్రా, దబ్బరబ్రా, ఆల్జెబ్రా. సార్ రండి మేడం గారు. అక్కడ వాటర్ వస్తున్నాను మరి. సారే సార్ కొట్టారు కదా. ఓకే 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 ఓకే. రైట్. నచ్చితే చప్పట్లు కొట్టండి, లేకపోతే మీరు అందరు కలిసి నన్ను కొట్టచ్చు. మేడం గారు ఓకే ఓకే. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా పేరు విజయ అండి, మాది అనకాపల్లి. నేను కూడా స్పిరిచువల్ టాబ్లెట్స్తో పాటుగా మెడిటేషన్ చేస్తున్న 2014లో వచ్చాను. 2014లో మెడిటేషన్లోకి వచ్చిన మరుక్షణమే ఆ యొక్క ఎంత హెల్త్ ఇష్యూస్ అంటే క్రాన్స్ డిసీజ్ అండి అది. అంటే లక్షల మందిలో ఒకరికి వచ్చే ప్రాబ్లమ్. డాక్టర్స్ అయితే అసలు మా హస్బెండ్ ఆర్మీ అండి. సో నేను ఆర్మీ హాస్పిటల్లో వాటిలో ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి ఒక 6 months డెడ్ లైన్ ఇచ్చారు. నా అప్పుడు వెయిట్ 39 kgs అయిపోయింది. నా దగ్గర అన్ని ప్రూఫ్స్, ఇల్నోస్కోపీ, ఎండోస్కోపీ, కాలనోస్కోపీ అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర. సో హోప్లెస్ అని చెప్పినప్పుడు మెడిటేషన్ విత్ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది ఏదైతే కనెక్టివిటీ అయిందో దాని నుంచి నేను బయటపడ్డానండి. అంటే అంచెలంచెలుగా ఒక్కొక్క ట్యాబ్లెట్ అరిషడ్ వర్గాలు అనే ఒక 6 పేషెంట్స్లో ఎక్కడైతే కూరుకుపోయానో దాని నుంచి ఎలా బయటపడాలో, అంటే అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు మనలో ఉంటాయి అని తెలిసి అవి ఎలా బయటపడాలి అవన్నిటిని కూడా నేను డాక్టర్ గోపాలకృష్ణ గారు, అలాగే శ్రీదేవి మేడం, ఆశా మేడం వీళ్ళందరూ కూడా నాకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటే ఆ కౌన్సిలింగ్స్తో ఎలా అంటే ఈ సృష్టిలో ఎక్కడా లోపం ఉండదు, మన దృష్టిలో మాత్రమే లోపం ఉంటుందని సరిచేసుకోవడం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఒక 4 years లైఫ్ స్పాన్లో 2018లో నాకు మళ్ళీ ఎగైన్ ఎండోస్కోపీ, కోలనోస్కోపీ, ఇలినోస్కోపీ చేస్తే ఏ డాక్టర్స్ అయితే బ్రతకనని చెప్పారో అదే డాక్టర్స్ ఆశ్చర్యపోయే రీతిలో అద్భుతంగా నా మొత్తం పేగులంతా కూడా చక్కగా అయిపోవడం మొదలుపెట్టాయండి. సో అంటే ఈ సృష్టిలో ఎక్కడా లోపం లేదు, మన దృష్టిలో మాత్రమే ఉంది. అంటే ఏ ఆలోచన విధానంతో మనం ఒక అనారోగ్యాన్ని మన శరీరం మీదకి తెచ్చుకుంటామో అదే ధ్యానం చేసి, ధ్యానం తర్వాత ఒక్కొక్క ట్యాబ్లెట్ అంటే 350 ట్యాబ్లెట్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్యాబ్లెట్ అండి. సపోజ్ థైరాయిడ్, అలాగే షుగర్కి, అలాగే బీపీకి, హెర్నియాకి, క్యాన్సర్, క్రాన్స్, అల్సరైటివ్ కొలైటిస్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏ ప్రాబ్లం అయినా దానికి తగ్గట్టుగా ఒక చిన్న పాకెట్ బుక్ ఉంటుందండి. ఆ పాకెట్ బుక్ చదివితే ఆటోమేటిక్గా మనలో రియలైజ్ స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్గా మన ఆలోచనలు సరిచేసుకునేసరికి మన యొక్క రుగ్మతలు మనం సరిచేసుకోవచ్చు అండి. అలా అంచెలంచెలుగా ఎదిగి 2021కి వచ్చేసరికి మొత్తానికి నేను నా శరీరంలో ఏవైతే ప్రాబ్లమ్స్ అన్నారో అన్నిటినీ తగ్గించుకోవడం మొదలుపెట్టానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి ఇప్పుడు నేను స్టేట్ కౌన్సిలర్గా కూడా నియమించబడ్డాను. ఎందుకు అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా కూడా నేను కౌన్సిలింగ్స్ ఇస్తున్నానండి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ మాకు కేషీట్ రూపంలో మీ ఫోన్ నెంబర్ ఇచ్చినా మేము తీసుకొని వాళ్ళందరికీ ధ్యానంతో పాటుగా స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేవి 40 రోజులతో పాటుగానే చాలా కొన్ని వేల మంది పేషెంట్ గార్డ్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ ద టీమ్. ఇప్పుడు బాల వికాస్ మహేశ్వరి మేడం తెలియని వాళ్ళు ఉండరు. బాల వికాస్తో పాటే ప్రతి మారుమూల గ్రామంని ధ్యానమయం చేయడానికి తను ఎంతో కృషి చేశారు. ఇప్పుడు ఈ సమయంలో ఈ మూమెంట్ని తను ముందుకు తీసుకెళ్ళడానికి తను చేస్తున్న కార్యక్రమాలు. థ్యాంక్ యూ మాధవి మ్యామ్. గుడ్ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్. నా పేరు మహేశ్వరి, నాది విశాఖపట్నం. 95 నా ఇంటర్లో నేను ఈ ధ్యానంకి వచ్చాను. ఇప్పుడు మా అమ్మాయి పీజీ చేస్తుంది.
సో ధ్యానం ఒక విద్యార్థిగా ఉన్నప్పుడే నేర్చుకోవడం వల్ల స్టూడెంట్స్కి మెడిటేషన్ ఎంత ఇంపార్టెంట్, లైఫ్లో ఎంత కాన్ఫిడెంట్గా జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చినా అది ప్రాబ్లం కాదు, ఛాలెంజ్గా తీసుకొని ఎలా ముందుకు వెళ్తామనడానికి నా లైఫ్లో ఎన్నో, పర్సనల్ లైఫ్లో ఎన్నో అయినా కూడా ఎవ్రీ టైమ్ ఇట్స్ ఏ ఛాలెంజ్ అని అద్భుతంగా తీసుకోవడం జరిగింది. 2002లో నాకు ఒక పాప. నేను 95 నుంచి ధ్యానంలో ఉన్నాను, 99 నుంచి అన్ని ధ్యాన యజ్ఞాలు అటెండ్ అవుతూ ఉన్నాను. సో ప్రతి ధ్యాన యజ్ఞంకి వెళ్ళినప్పుడు పేరెంట్స్కి మనందరం చాలా ఎంజాయ్ చేస్తాం. గ్రూప్ మెడిటేషన్ కానీ, క్లాసెస్ కానీ, ఎన్నో వర్క్షాప్స్ కానీ. పిల్లలకి అంత టైం బోర్ కదా, వాళ్ళు ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే కూడా మనకు మంచి అనుభవాలు చెప్తారు. నా కలర్స్ కనిపించింది, బాబా కనిపించారని. మోర్ దెన్ దట్ వాళ్ళకి మనం ఏం చేస్తాము, పత్రితాతే కొడతారు, వాలంటీర్స్ కొడతారని బలవంతంగా కూర్చోబెట్టేవాళ్ళం. సో పత్రిజీ ఎప్పుడు ఏదైనా మీటింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు స్టూపిడ్ పేరెంట్స్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అనేవారు పిల్లలు గొడవ చేస్తే. హీ నెవర్, సార్ ఎప్పుడు కూడా పిల్లల్ని గసరుకుంది లేదు. ఎందుకంటే మనము మన నాలెడ్జ్ కోసం పిల్లల్ని బలవంతంగా అక్కడ కూర్చోబెడతాం. కానీ పిల్లల సహజ స్థితి ఏంటి, ఆడుతూ దుముకుతూ ఎంజాయ్ చేస్తూ అరుచుతూ గోల్ చేయడం, అది వాళ్ళ ఆ ఏజ్కి కరెక్ట్ అది. సో ఎప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. నేను కూడా 2002 పాప పుట్టిన తర్వాత ధ్యానయజ్ఞంకి వెళ్తే అప్పుడు మనకి ఇంత అద్భుతమైన వనరులు లేవు. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క దగ్గర జరుగుతూ ఉండేది. సో రెండే, ఒకటి ఫుడ్ టెంట్, మెయిన్ డయాస్. సో పిల్లల్ని పెట్టాలంటే మళ్ళీ మనం ఉన్న రూమ్స్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలన్నా రూమ్కి వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు అనిపించేది అనమాట, ఒక చిన్న టెంట్, ఒక కార్పెట్ ఉంటే కూడా మన ఐటమ్స్ మనం తెచ్చి వాళ్ళకి పెయింటింగ్ చేయించడం, ఏదైనా ఎంగేజ్ చేస్తాం కదా, ఒక బ్రెస్ట్ ఫీడ్ చేయాలంటే కూడా మళ్ళీ రూమ్కి వెళ్ళాలి. అలా 2011 సార్ వైజాగ్ ధ్యాన్మా చక్ర ఇచ్చారు. సో ఆ వైజాగ్ ధ్యాన్మా చక్ర ఇచ్చినప్పుడు సార్ని అడిగాను, సార్ మనం చెప్తున్నాం కదా పిల్లలు ఇంకా ఇవాల్వ్డ్ సోల్స్ కదా, వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది అని. సో ఐఎమ్ వెయిటింగ్ మేడం, దీన్ని ఎవరు టేకప్ చేస్తారా ఇంత పేషెన్స్ తోటి అని చెప్పాను. సో అలా 2011 వైజాగ్ ధ్యాన్మా చక్రలో 12,000 స్క్వేర్ ఫీట్లో మనకి బాల్ వికాస్ స్టార్ట్ అయింది. అంటే ఏదో సినిమాలు వేసి వాళ్ళని ఎంగేజ్ చేయడం కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్కి. అంటే ఏంటి, మనం ఇప్పుడు ప్రాపంచిక విద్య స్కూల్లో ఎలాగో ఇస్తున్నాం మన పిల్లలందరికీ కూడా, కానీ ఆత్మవిద్య వాళ్ళకి చిన్నప్పుడే అందినప్పుడు, విజ్ఞానం వినోదం రెండు ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా ఎదుగుతారనే కాన్సెప్ట్ తోటి స్పిరిచువల్ సైన్స్ ఫేర్, మనం సోషల్ ఫేర్, సైన్స్ ఫేర్ వింటాం. సో ఇక్కడ స్పిరిచువల్ సైన్స్ ఫేర్ వాళ్ళకి ఆ పిరమిడ్ ఎనర్జీ తెలియాలి, మెడిటేషన్తో సెల్ఫ్ ఫీలింగ్ ఎలాగో చేసుకోవాలో తెలియాలి, ఆర్ట్ క్రాఫ్ట్, మన రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండిటి మీద ఫోకస్ చేసే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి మ్యూజిక్ రూమ్, మెడిటేషన్, డాన్స్, ఆర్ట్ క్రాఫ్ట్, అవుట్డోర్ ప్లే ఏరియా అన్నీ లైక్ ఒక ప్రాపర్ స్కూల్ కాన్సెప్ట్ స్కూల్లో ఎలా అయితే ఉంటుందో టెంపరీ సెటప్లో కూడా అలా మొదలైంది. సో మంచి రెస్పాన్స్, పేరెంట్స్ అందరూ మేము హ్యాపీగా మెడిటేషన్కి వెళ్తే ఇలా. సో ఇక్కడితో వదిలేస్తే కాదు, 11 days ఏదో మనం పెట్టి అని చెప్పి అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లం అంతా పేరెంట్స్ దగ్గర మొదలవుతుంది. వాళ్ళు ఎన్ని కౌన్సిలింగ్స్ నా దగ్గర వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం అంతా ఎక్కడ, మన దగ్గరే, మన బిహేవియర్, మనం ఎట్లా మాట్లాడతాము, ఎలా వాళ్ళతో ఉంటాము, స్పాంజ్ లాగా వాళ్ళు అబ్జర్వ్ చేసి దాన్నే మళ్ళీ ఇమిటేట్ చేస్తారు. సో అప్పుడు స్పిరిచువల్ పేరెంటింగ్ క్లాసెస్ కూడా ఎక్కువగా మొదలు పెట్టడం జరిగింది. సో ఈ రెండిటితో కాదు, ఇంకా విజ్ఞానం ఏముంది, తిరుక్కురల్ మీరు అందరూ వినే ఉంటారు, తిరువళ్ళువర్ ఆయన ఎంతో చక్కటి తిరుక్కురల్ గ్రంథాన్ని రాశారు. అందులో అన్నీ రాశారు. 5,000 సంవత్సరాల క్రితమే ఎన్నో రాశారు ఆయన, వివాహం వ్యవస్థ, పిల్లలు, ఆర్థిక వ్యవస్థ అన్నీ. సో అందులో ఒకసారి ఒక మంచి కొటేషన్ నాకు పాప గురించి వెతుకుతూ ఉన్నప్పుడు, ఎందుకు పిల్లలు అబద్ధాలు చెప్తారు ఫ్రీక్వెంట్గా వెతుకుతున్నప్పుడు ఆ విజ్ఞానం దొరికింది. సో అది డిస్ప్లే చేస్తే పత్రిసార్ ఇలాంటి విజ్ఞానాలు ఎన్నో ఉన్నాయి మేడం, నాకు ఇదే కావాలి, ఈ నాలెడ్జ్ అందరిలో వెళ్ళాలి అన్నప్పుడు త్రూ అవుట్ ఇండియా ఈ పేరెంటింగ్ క్లాసెస్, పిల్లలకి స్కూల్లో మెడిటేషన్ టీచ్ చేయడము. సో వాళ్ళకి ఎన్నో ప్రాజెక్ట్స్ 1 by 1 రన్ చేయండి, మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి. సో ఇక్కడ మనం పెట్టడమే కాకుండా స్కూల్స్లోని వాళ్ళకి ఈవెన్ వ్యవసాయం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా వాళ్ళకి అన్ని హోలిస్టిక్, నేచర్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ప్లాంట్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇదొకసారి ఉంచండి, అదొకసారి ఉంచండి. సో దలైలామా ఏం చెప్పారంటే, 8 సంవత్సరాల్లో పిల్లలకు కానీ మనం ధ్యానం నేర్పించేస్తే ఒక్క జనరేషన్లోనే హింసని ఈ ప్రపంచాన్ని నుంచి పారద్రోలొచ్చు. మనం ఇంకా ప్లకార్డులు పట్టుకొని శాఖాహార ర్యాలీలు, కౌన్సిలింగ్ సెంటర్స్ అవసరం లేదు. పిల్లలకు తెలిసిపోతుంది రైట్ ఫుడ్ ఏంటి, రైట్ ఈటింగ్ ఏంటి, అహింస ఫుడ్లో వాళ్ళు ఉంటారు అని. సో అది నన్ను ఇంకా ఇన్స్పైర్ చేసింది. సో ఇప్పుడు స్కూల్స్లో నేను మోర్ దాన్ 2 lakh చిల్డ్రన్కి మెడిటేషన్ టీచ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇట్లా టీచింగ్ ఇంట్రెస్ట్ ఉందో, మనకు తెలిసిన నాలెడ్జ్ అంతా స్కూల్కి వెళ్ళి ఇవ్వడం కాకుండా పిల్లలకి ఏం కావాలి, ఆ టీచర్స్ మళ్ళీ మనల్ని ఇన్వైట్ చేయాలి ఆ స్కూల్లో. ఓ వీళ్ళు వచ్చారంటే పిఎస్ఎస్ఎం నుంచి వాళ్ళకు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా పిల్లల కోసం వాళ్ళు అన్నీ చెప్తున్నారు, వాళ్ళకు ఒక మంచి మోరల్ వాల్యూస్ ఈ మెడిటేషన్ చిన్నప్పుడే అని. మనకు తెలుసు కృష్ణుడు, పత్రిజీ ఎప్పుడు చెప్తారు, 4 years నుంచి ఆయన
తన గురువు సాందీపుని దగ్గర ధ్యానం నేర్చుకున్నారు. ఎంత ప్లేఫుల్గా, ఎంత యాక్టివ్గా కృష్ణుడు ఉంటారు. 2 ఇయర్స్కే హనుమాన్ మెడిటేషన్ నేర్చుకున్నారు తన తల్లి దగ్గర. సో వాళ్ళందరూ అంత చక్కగా అయినప్పుడు మనం కూడా అంతే డివైన్ బీయింగ్స్ అయినప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ బాల వికాస్ రకరకాలుగా సమ్మర్ క్యాంప్స్ ఇలాగ అన్నీ చేస్తూ దీన్ని అవుతూ ఉంది. ఇది కాకుండా ఇందాక అక్క చెప్పినట్టుగా పత్రిజీ ఎక్కడికి చెప్తే అక్కడ లైఫ్లో మనకు అర్థమైపోయింది ఆట. ఏదైతే సత్యం తెలుసుకొని మనం ఆనందంగా ఆరోగ్యంగా 96 నుంచి నేను కాన్షియస్గా నేను స్పృహలో ఉండగా నేను ఏ మందులు తీసుకోలేదు ఈ రోజు వరకు కూడా. 2004లో నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి స్విమ్మింగ్ పూల్లో నా లివర్ చిదిగిపోయి 3.5 లీటర్ల రక్తం పోయి పిఎంసీలో ఉంది. ఆ డీటెయిల్స్లోకి మనం వెళ్ళొద్దు. బాల్ వికాస్ మహేశ్వరి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే వస్తుంది. అందులో ఇప్పటికీ హిందీలో ఒక 7 lakh మెంబర్స్, మోర్ దాన్ 7 lakh మెంబర్స్ అది చూసి ధ్యానానికి కనెక్ట్ అయ్యారు. ఓ అంటే మెడిటేషన్తో ఇంత హీల్ చేసుకోవచ్చా అని. సో అందులో ఏంటి 11 days ఐ వెంట ఇంటూ కోమా, 11 రోజులు అన్కాన్షియస్గా ఉండడం, అప్పుడు నాకు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ జరగడం. దాని తర్వాత లైఫ్ ఇంకా అర్థమైపోయింది. ఇక్కడ ఈ భూమి మీద మనం జీవించి ఉండగానే ఈ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందరికీ అందించాలని 2010 నేను ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓకి వర్క్ చేసేదాన్ని. పత్రిగారి మాట మీద ఆ జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం ఆయన ఎక్కడ చెప్తే అక్కడ క్లాస్. బాల్ వికాస్ అనేది ఒక పార్ట్. నా సర్నేమ్గా బాల్ వికాస్ చేసేసారు, మహేశ్వరి అంటే బాల్ వికాస్ అని. బట్ దాంతో పాటు విలేజెస్లో మెడిటేషన్, ట్రైబల్ కమ్యూనిటీకి మెడిటేషన్ 2015-16 సార్ ఏజెన్సీకి వెళ్ళమంటే అప్పటికే దేవి రజిత మేడం అద్భుతంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అక్కడ టీచ్ చేయడం, మళ్ళీ 15లో హైదరాబాద్ రమ్మన్నారు, ఇక్కడ వర్క్ చేయడము, మళ్ళీ 17 తర్వాత అక్కడికి వెళ్ళి మన్యం చేయమన్నారు. ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తీస్తూ ప్రజెంట్ పిఎంసీ హిందీ నార్త్లో ఈ క్లాసెస్ మెడిటేషన్, నా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ షేరింగ్, దాంతోపాటు ముఖ్యంగా చిల్డ్రన్కి ఇది. సో పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, ప్రతి సెంటర్లో కూడా అట్లీస్ట్ మంత్లో ఒక డే మనం పిల్లలకి డెడికేట్ చేయాలి. ఆ రోజు మళ్ళీ మనమే మెడిటేషన్ చేసుకొని వెళ్ళడం కాకుండా సింపుల్గా 4 చార్ట్ పేపర్స్, క్రాఫ్ట్ పేపర్స్ ఇచ్చి కొన్ని స్టోరీ బుక్స్ ఇస్తే కూడా మనమే వాళ్ళకి టీచ్ చేయక్కర్లేదు, వాళ్ళే ఒకరికొకరు టీచ్ చేస్తారు. మనం ఉండి మానిటర్ చేసి మంచిగా ఏదైనా పెడితే చాలు, అంతే వాళ్ళకి. సో అలా చాలా సెంటర్స్ ఇన్స్పైరింగ్గా తీసుకొని అవి స్టార్ట్ చేయడం జరిగింది. మనము బాధలు లేకపోతే భవిష్యత్తు లేదు అన్నారు ఓషో. ఆ పుస్తకం అంతమంది చదివారు? బాధలు లేకపోతే భవిష్యత్తు లేదు. చిన్న బుక్ కానీ ప్రతి ఒక్కరూ చదవాలి. మన లైఫ్లో ఏదో చిన్న జరిగినప్పుడు అబ్బో నేను చాలా ఫేస్ చేస్తున్నాను అనుకుంటాం, కానీ దాంట్లోంచే ఒక పెద్ద గిఫ్ట్ ఫ్రూట్ మనకు వస్తుంది, మన స్ట్రెంగ్త్ని పెంచుతుంది. నిజమైన నేనును పరిచయం చేస్తాను. నేను అంటే పలానా మహేశ్వరి ఎంఎస్సి చైల్డ్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ వర్క్ చేశారు, ఇది కాదు. నిజమైన నేను ఎవరు, నా పర్పస్ ఏంటి, ఈ భూమి మీద నేను ఎందుకు వచ్చానని పత్రిజీ మన అందరికీ మిత్రత్వంతో నేర్పించారు. మొదట కర్రీ వడ్డించి ముందు నీ పర్పస్ తెలుసుకొని ఆయన అని మనకు గుర్తు చేశారు. తర్వాతే రైస్ కానీ ఇంకేదైనా సార్ వడ్డించారు. సో కర్రీ వడ్డించడానికి పర్పస్ ఏంటి, భూమి మీదకి ఆత్మ ఒక పర్పస్తో వస్తుంది. సో అది మనకు ఆయన నేర్పించారు. సో 2004 నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ తర్వాత నా లైఫ్ ఇంకా చేంజ్ అయిపోయింది. జాబ్ చేస్తూనే చేయడం, 2010 తర్వాత డిఫరెంట్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ బాల వికాసే కాకుండా మిగతాది కూడా ఎందుకు చెప్తున్నానంటే, మన అందరికీ స్ట్రెంగ్త్ ఉంది. ఇందాక ఆనంద్ చెప్పాడు, అబండెన్స్ ఉంది. నిలబడి నేను ఒక ఈవెంట్ చేయాలి అంటే ఎవరైనా వస్తారు. ఇంతవరకు బాల వికాస్కి స్ట్రక్చర్ ఒకటి మనకు ట్రస్ట్ చేస్తుంది, ఎవ్రీ మెటీరియల్ ఐ విల్ గెట్ ఇట్, వచ్చేస్తాయి అన్నీ. నాకు ఇలా కావాలి అనుకుంటాను అంతే. అన్ని వింగ్స్కి మేము ఇస్తాము అని జనం వస్తున్నారు. మనం చేస్తే జెన్యున్గా మనం నించొని మన వర్క్ చూపిస్తే డోనర్స్ అందరూ ఉన్నారు రెడీగా ఇవ్వడానికి దేనికైనా. ఇక మనం ఇవన్నీ చూస్తున్నాం కదా, మన కళలన్నీ సాకారం అయింది. సో ఇలాగే మన పత్రిజీ ఈ స్మృతి స్మరణోత్సవం అంటే వచ్చామా మనం కలుసుకున్నామా కాదు, ఈ ఇయర్ నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ స్మృతి స్మరణోత్సవంకి నేను ఏమి ఇస్తాను సొసైటీకి, నేను ఇంత పొందాను కదా పిఎస్ఎస్ఎం నుంచి, నేనేమి ఇవ్వగలను ఈ ప్రపంచానికని మనం ఆలోచించి మనకు మనమే సెల్ఫ్ గోల్స్ పెట్టుకోవాలి. ఈ 1 year మనం టార్గెట్ లైక్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ రాస్తాం కదా డైరీలు పెట్టుకొని, ఇలా మనం ఈ స్మృతి స్మరణోత్సవం నుంచి నెక్స్ట్కి నేను శక్తిస్థలకి వర్క్ చేస్తానా, అన్నదానంకి వర్క్ చేస్తానా, లేకపోతే పిల్లల దానికి పని చేస్తామా, డిఫరెంట్ మన సొసైటీలో ఉన్నన్ని ప్రాజెక్ట్స్ అంత స్వేచ్ఛ ఎక్కడైనా ఉందా? ఇన్ని వింగ్స్ ఎక్కడైనా ఉన్నాయా? బాల వికాస్ చూడడానికి వచ్చినప్పుడు జడ్జి గారు కానీ, కలెక్టర్స్ కానీ, లాస్ట్ టైం మొన్న రామేశ్వర గారు వచ్చినప్పుడు TV9 అధినేత ఒక హెవెన్ ఆన్ ఎర్త్ సృష్టించామమ్మ, టెంపరీది అంటే నేను నమ్మలేకపోతున్నాను. చాలా సొసైటీస్కి వెళ్ళాను కానీ పిల్లలకు కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చేది మీ సొసైటీలోనే చూస్తున్నానని ఆయన అన్నారు. సో పత్రిజీ మనల్ని అట్లా ట్రైన్ చేస్తారు. ప్రతి ఒక్కరూ ఒక బుల్లెట్ లాగా మనం ఏది అనుకున్నా చేయగలిగేటట్టు. సో థ్యాంక్ యూ సో మచ్. నేను కోరేది ఏంటి అంటే రిజల్యూషన్ చేసుకుందాం మన స్థాయిలో. అందరూ మనం ఒకరితో ఒకరు కంపేర్ చేయక్కర్లేదు. నా స్థాయిలో నేను ఒక మంచి డోనర్ అవ్వగలనా,
ఎవరైనా ప్రాజెక్ట్ చేస్తే దానికి సపోర్టింగ్ హ్యాండ్గా నేను ఉండగలనా, లేదు నేనే ఒక ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేయగలనా? మనందరికీ యాస్ట్రల్ బుల్లెట్స్ దిగుతాయి, మనం ఓపెన్గా ఉండాలి, మన యాంటీనా తెరుచుకొని చేయడానికి సిద్ధంగా ఉంటే బుల్లెట్స్ దిగుతాయి, మనం బుల్లెట్లా వర్క్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. సో రెజల్యూషన్స్ తీసుకుందాం. నెక్స్ట్ ఇయర్కి ఇలాంటి స్టోరీస్ బోల్డ్ మంది చెప్పాలి. ఎస్, ఇగో నా స్టేట్లో నేను చేస్తున్నా, నా జిల్లాలో నేను ఇది చేస్తున్నా, ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ కొత్తగా ఎందుకని దీన్నే నేను నా జిల్లాలో చేస్తున్నానని మనం చెప్పగలగాలి మైక్ పట్టుకొని. సో ఎవరో చెప్తే చప్పట్లు కొట్టడం కాదు, మనకి చప్పట్లు కొట్టించుకోవాలి మన వర్క్తో. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే మన రాయలసీమలోని పుట్టి యూకేలో ధ్యాన ప్రచారం చేస్తున్న శ్రీలక్ష్మి గారి ఈ ధ్యాన పత్రిజీ మూమెంట్లో, పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఇక ముందు తను చేయబోయే కార్యక్రమాలు. సో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్రి సార్కి ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మనందరి మిషన్ ఒకటే మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన ఆంధ్రప్రదేశ్, శాకాహార ఆంధ్రప్రదేశ్, పిరమిడ్ ఆంధ్రప్రదేశ్, ధ్యాన తెలంగాణ, శాకాహార తెలంగాణ, పిరమిడ్ తెలంగాణ, ధ్యాన భారత్, శాకాహార భారత్, పిరమిడ్ భారత్, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. అందరు క్లాప్స్ కొట్టండి. సో నేను యూకేలో ఉంటున్నాను. సో నా మెయిన్ మిషన్ వచ్చేసి శాకాహారం గురించి. సో 2022లో శాకాహారం కోసం పనిచేయకపోతే ఈ భూమి మీద నేను ఉండి వేస్ట్ అనిపించింది. సో అప్పుడే నేను ఒక 369 రోజులు ఏకదాటిగా ధ్యాన యజ్ఞంలాగా శాకాహార యజ్ఞం చేశాను. సో పత్రి సార్ పర్మిషన్ తీసుకొని చేశాను, అద్భుతంగా జరిగింది. అలాగే మేము యూకేలో ఫస్ట్ ఇంటర్నేషనల్ శాకాహార ర్యాలీ చేసాం, ఎప్పుడూ చేయలేదు ఎవరు కూడా ఇంటర్నేషనల్గా. సో మా గ్రూప్ అంతా ఇంటర్నేషనల్ శాకాహార ర్యాలీ చేసాము, చాలా అద్భుతంగా జరిగింది. సో అది కూడా పత్రి సార్ బర్త్డే రోజు November 11th. సో చాలా అక్కడ వాళ్ళందరూ కూడా అందరూ వాళ్ళు కార్లలో పోతున్నా ఎక్కడ పోతున్నా సరే వీఆర్ విత్ యూ అనేది థమ్స్అప్ చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సో మనందరం కూడా ఈ ఎర్త్ అనేది మనకు ఒక్కరి కోసమే కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక 80 ఏళ్ళు 70 ఏళ్ళు రెంట్లో ఈ బాడీ అనేది ఒక అద్దె తీసుకొని ఉన్నాం. సో ఈ ఆత్మ వచ్చింది భూమి మీద ఒక పర్పస్ మీద వచ్చింది, అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సో మన పర్పస్ పిఎస్ఎస్ఎంలోకి ఎంటర్ అయ్యామంటేనే మనం ధ్యాన ప్రచారం కోసం వచ్చాము, శాకాహార ప్రచారం కోసం వచ్చాము, పిరమిడ్స్ నిర్మాణం చేయడానికి వచ్చాము. సో ఇది ఎప్పటికెప్పటికి ఎరుకలో ఉంచుకుంటూ, ఎరుకలో జీవిస్తూ, మౌనంలో ఉంటూ శరణాగతి అవ్వాలి గురువుకి. సో గురువుకి శరణాగతి అయినప్పుడు మన ద్వారా పనులు జరిపించబడతాయి. ఈ శరీరాన్ని వాళ్ళు యూస్ చేసుకొని పనులు జరిపిస్తారు. నేను చేస్తున్నా అనుకుంటే ఇంతే చేయగలుగుతాము, అదే నా ద్వారా జరిపించబడుతుందంటే ఎన్నో అద్భుతమైన లోక కళ్యాణ కార్యక్రమాలు జరిపించబడతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు. మాస్టర్స్, సమయాభావం వల్ల మేము ఫుల్గా పీపీటీ కూడా ప్రజెంట్ చేయలేదు, ఎందుకంటే మేడం చాలా విలువైన సమయం ఇప్పుడంతా కూడా, అందుకన్నారని రిక్వెస్ట్ చేసాము. అయితే సమయం లేకపోవడం వల్ల ఎవరికైనా ఎలాంటి మీ రిలేటివ్స్లో ఉన్నా మీకున్న ఏదున్నా ధ్యానం చేస్తున్నప్పటికీ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ నేను ప్లస్ ఆ అమ్మాయి కూర్చుంటామండి. 1 by 1 వచ్చి ఎవరైనా సరే కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, అలాగే లేకపోతే ఫోన్ నెంబర్ ఇస్తే తర్వాత అయినా మేము కాంటాక్ట్ చేస్తాం. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు లాస్ట్ మెసేజ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ కరెక్ట్గా 4:30 మనమంతా ధ్యానంలో నిమగ్నం అవుతాం 7 గంటల వరకు. మనందరికీ తెలుసు కదా పిఎంసిలో రాజు అని ఈ అబ్బాయి డే 1 నుంచి కెమెరామ్యాన్గా ఉన్నారు. పత్రిజీ కళ్ళు ఏం మాట్లాడతాయో ఆ అబ్బాయి మాట్లాడతాడు వచ్చి. కమ్ వాళ్ళందరి కోసం, నా కోసం కాదు, పత్రిజీ గురించి చెప్పు. కమ్ ఎందుకంటే పత్రిజీ కళ్ళు మాట్లాడతాయి, అబ్బాయి చెప్తాడు, అబ్బాయి అనుభవం. హాయ్ అండి, నేను 2018 నుంచి పిఎంసిలో వర్క్ చేస్తున్నా. స్టార్టింగ్ పత్రి సార్తో పాటు ఫస్ట్ కెమెరామెన్ నేను ఉండేవాడిని. ఇది ఫస్ట్ సార్తో పాటు కెమెరా తీసుకొని చిన్న లైవ్ కిట్ తీసుకొని సో మేము వెళ్ళేవాళ్ళము. సో అప్పుడు అందరు నాకు కొత్త, మాధవక్క కూడా
సో అక్కడ ఫుడ్ అవన్నీ ఉంటే నాకు తెలిసేది కాదు. సో అప్పుడప్పుడే మాధవక్క పరిచయం అయింది. సో అందరు ఇట్లా లైన్గా ఫుడ్ పెడుతుంటే నేను అక్కడ సైడ్ వెళ్ళి నిల్చున్నామని రాని పిలిచి మాధవక్క ఫుడ్ పెట్టింది. సో ఇంకా పత్రి సార్తో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. ఈ లాక్డౌన్లో కూడా 10 o'clockకి మేము 10 to 11 1 hour మేము సార్ది లైవ్ ఇచ్చాము 3 months. సో అప్పుడు ఇంకా సార్ నాకు బాగా క్లోజ్ అయినారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ధ్యానంలోకి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది కాబట్టి కళ్ళజోడు తీసి వేళ్ళలో వేళ్ళుంచి పత్రిజీని స్మృతించుకోవడం అంటే ధ్యానమే, ఇంకేమీ లేదండి. ధ్యానం అంటే పత్రిజీ, పత్రిజీ అంటే ధ్యానం. PSSM is equal to meditation. PSSM is equal to పత్రిజీ is equal to meditation. సో మై డియర్ ఫ్రెండ్స్, పత్రిజీని స్మరించడం అంటే మాటలు కాదు, మౌనము, ధ్యానము, శ్వాస మీద ధ్యాస. కళ్ళు 2 మూసి, వెనకాల ప్లేస్ లేకపోతే దయచేసి ముందుకు రండి, చాలా ప్లేస్ ఉంది. వెనకాల ఉన్న వాళ్ళంతా కూడా దయచేసి ముందుకు రండి. కళ్ళు 2 మూసి, శ్వాస మీద ధ్యాస. నో థాట్స్ సో ఎవర్ మై డియర్ ఫ్రెండ్స్. ముక్కులోని దారి ముక్తికి మరి దారి అని పత్రి గారు ఎంత సింపుల్గా చెప్పారో మనకి. ససేమిరా కళ్ళు తెరవరాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు అన్ని టేబుల్స్ క్లోజ్ చేయాలి. No counselings and no informations, any information after 7. దయచేసి ఈ సమయాన్ని పత్రి గారు 5:09 వారి యొక్క శరీరాన్ని నుంచి బయటికి వచ్చారు. మహాపరినిర్వాణం వైపు ప్రయాణం మొదలుపెట్టారు. కాబట్టి 4:30 నుంచి 7 గంటల వరకు మనము అఖండ ధ్యానంలో మమైకమవుతాం. శ్వాస మీద ధ్యాస.
Just be with your breath, my dear friends. పత్రి గారు మన నుంచి ఏమీ ఆశించలేదు. ప్రతి ఒక్కరిని ధ్యానం చేయమన్నారు. ప్రతి ఒక్కరిని శాకాహారిగా ఉండమన్నారు. కేవలం శ్వాస మీద ధ్యాస. ना ही कोई सोच, ना ही कोई विचार, माय डियर फ्रेंड्स. కేవలం మన శ్వాసతో మనం కూడి ఉన్నాం మిత్రులారా. పరమ గురువుల చెప్తా ఎంత మౌనంగా ఉంటే, ఎంత ధ్యానంలో ఉంటే అంత విశ్వశక్తిని తీసుకోగలుగుతాం మిత్రులారా. కేవలం మౌనము, ధ్యానం. గురువుల సమాధి చెంతన ధ్యానం అత్యంత శక్తిదాయకం, మై డియర్ ఫ్రెండ్స్.
పత్రి గారి గోల్డెన్ ఆరాలో కూర్చుని మనమంతా ధ్యానంలో నిమగ్నమయ్యాం. My dear friends, my dear masters, దయచేసి
పక్కవారిని డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా ముందుకొచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కేవలం శ్వాస మీద ధ్యాస అవుతున్నారు.
చాలా ప్లేస్ ఉంది, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దండి. మనందరికీ కూర్చొని ధ్యానం చేసుకునేంత ప్లేస్ మనకు పత్రి గారు కల్పించారు. చక్కగా అందరం వచ్చి చక్కగా కూర్చొని ధ్యానం చేద్దాం. Kindly don't disturb others, my dear friends. My dear friends, my dear masters, and my dear gods of India and the rest of the world. Today, కళ్ళు రెండు మూసి శ్వాస మీద ధ్యాస. కొత్త వాళ్ళకి ధ్యానం ఎలా చేయాలో చెప్తాను. దయచేసి కళ్ళజోడు తీయండి, వేళ్ళల్లో వేళ్ళు ఉంచండి, ససేమిరా కళ్ళు తెరవరాదు. కళ్ళు తెరిస్తే రోగము, కళ్ళు మూస్తే భోగము, మై డియర్ ఫ్రెండ్స్. దిస్ స్టేట్మెంట్ ఈస్ గివెన్ బై పత్రిజీ.
దయచేసి ఎక్కడ వారు అక్కడే కూర్చోండి. పత్రి గారు మహాపరినిర్వాణం పొందిన సమయంలో మనమున్నాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ఆ పరమగురు ఇచ్చే విశ్వశక్తిని మెసేజ్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. దయచేసి ఎక్కడ వారు అక్కడే కూర్చొని ధ్యానంలో నిమగ్నమవ్వండి. డోంట్ డిస్టర్బ్ అదర్స్ మై డియర్ ఫ్రెండ్స్. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస పెడుతున్నారు.
పిఎస్ఎస్ఎంలో ఉన్న ప్రతి ఒక్క మాస్టరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కళ్ళు రెండు ముయ్యాలి, శ్వాస మీద ధ్యాస ఉంచాలి.
आज का दिन my dear friends, my dear masters, and my dear gods of India and the rest of the world. Today, we are sitting in meditation. We are in meditation.